నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి మనందరినీ నవ్వించడానికి 'అనగనగా ఒక రాజు' అంటూ మన నవీన్ పులిశెట్టి మళ్ళీ వచ్చేశారు. 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి', 'మిస్టర్ పులిశెట్టి' లాంటి హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. మరి సినిమా ఆశించిన రేంజ్‌లో ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అసలు కథ విషయానికొస్తే మన రాజుగారు అదే నవీన్ బయట బిల్డప్ మాత్రం బిల్లా రేంజ్‌లో ఉంటుంది కానీ జేబులో మాత్రం చిల్లరుండదు. తాతల నాటి జమీందార్ ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఆ ప్రెస్టేజ్‌ని నిలబెట్టుకోవడానికి రాజు పడే పాట్లు మామూలుగా ఉండవు. ఇక్కడ మన డైరెక్టర్ మారి గారు 'ఆపరేషన్ చారులత' అనే కాన్సెప్ట్‌తో ఫస్ట్ హాఫ్‌ని హిలేరియస్‌గా తీసుకెళ్లారు. మీనాక్షి చౌదరితో లవ్ ట్రాక్, రావు రమేష్ గారి క్యారెక్టర్‌తో వచ్చే సీన్స్ అన్ని థియేటర్‌లో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్, ఆ వన్ లైనర్స్ మరియు సోషల్ మీడియా అబ్సెషన్ మీద వేసే సెటైర్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. అయితే సినిమా మొత్తం నవ్వులతో సాగిపోతుందా అంటే అక్కడే చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ జోష్‌తో వెళ్ళిన సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. రాజు క్యారెక్టర్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వడం, అక్కడ వచ్చే ఎమోషన్స్ కొన్ని చోట ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. 'మిక్కీ జే మేయర్' మ్యూజిక్ పర్లేదనిపించినా బీజీఎం కామెడీ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం బలం ఉంటే సినిమా రేంజ్ ఇంకా వేరేలా ఉండేది. కానీ ఒకటి మాత్రం చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోస్తూ ప్రతి సీన్‌లో మనల్ని ఎంగేజ్ చేశారు నవీన్ పొలిశెట్టి. లాజిక్‌లు పక్కన పెట్టి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కావాలి, పండుగ పూట ఫ్యామిలీతో హ్యాపీగా నవ్వుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ 'అనగనగా ఒక రాజు' మంచి చాయిస్. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది పూర్తిగా నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో. మరి సినిమాలో అసలు ట్విస్ట్ ఏంటో, రాజుకున్న డెప్త్స్ క్లియర్ అయ్యాయా లేదా తెలుసుకోవాలంటే థియేటర్‌కెళ్ళాల్సిందే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్.